వివాదాలు వద్దు, ఐక్యతే ముద్దు అన్నారు నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుతో తెలంగాణకు కూడా ఉపయోగం ఉంటుంది అన్నారు మంత్రి. గోదావరి నదికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుతో ఎవరికీ నష్టం లేదని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. సుప్రీంకోర్టు సిజేఐ సూచనల మేరకు ఈ ప్రతిపాదిత ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ వేసిన పిటిషన్ను వెనక్కి తీసుకున్న నేపథ్యంలో రామానాయుడు ఈ విషయంపై స్పందించారు. పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరాలను సుప్రీంకోర్టు డిస్పోజ్ చేయడంపై మంత్రి నిమ్మల మాట్లాడుతూ ఉభయ తెలుగు రాష్ట్రాలు బాగుండాలని మొదటి నుంచి కోరుకుంటామని చెప్పారు. ఏటా వృధాగా సముద్రంలో కలుస్తున్న 3000 టీఎంసీల నీటిలో 200 టీఎంసీలు మాత్రమే వాడుకుంటామని స్పష్టంగా చెబుతున్నాం. అపోహలు విడనాడి ఇప్పటికైనా సహకరించమని కోరారు. ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ఎటువంటి నష్టం లేదని ముందు నుండి మేము చెబుతూనే ఉన్నాం. తెలుగు రాష్ట్రాలు సోదరభావంతో కలిసి అభివృద్ధి చెందాలని సీఎం చంద్రబాబు ఆకాంక్ష అని మరోసారి గుర్తు చేశారు. గత 50 ఏళ్లలో గోదావరి వరద నీరు 153,000 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలిసి పోయిన సంగతి గుర్తు చేసుకుంటూ ఆవేదన చెందారు. ఈ సంవత్సరం కూడా 4,600 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలోకి పోయిందని తెలిపారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత గోదావరి ఎగువన కాళేశ్వరానికి ఏ మాదిరిగా అనుమతి ఇచ్చారో ఆ విధంగా దిగువన పోలవరం నల్లమల సాగర్కు అనుమతి ఇవ్వమంటున్నాం. మా కోరిక సమంజసమైనది, సహేతుకమైనది, సహజ న్యాయ సూత్రాలకు లోబడినదని తెలిపారు. పోలవరం దగ్గర వరద నీరును ఉపయోగించుకుంటే ఆంధ్రప్రదేశ్ ఉపయోగించుకోవాలి, లేదంటే సముద్రంలో ఉప్పు నీటిలో కలిసిపోతుంది. అలాంటప్పుడు తెలంగాణకు నష్టం జరిగే ప్రశ్నే లేదని స్పష్టం చేశారు. గోదావరిలో పుష్కలంగా నీరు ఉందని ఆనాడు రాష్ట్ర విభజన తర్వాత కాళేశ్వరాన్ని తెలంగాణ నిర్మాణం చేస్తున్నా మేము అడ్డుకోకుండా సహకరించామన్నారు. పోలవరం నల్లమల సాగర్ పూర్తయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు తీరిన తర్వాత తెలంగాణకు సైతం ఉపయోగం ఉంటుందని ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు.